మరోసారి మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి. తానే విద్యాశాఖ మంత్రిని అయితే విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేస్తానంటున్నారు కోమటిరెడ్డి. కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు బంద్ చేస్తానంటున్నారు ఆ మంత్రి. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నాయంటే ఈ నేపథ్యంలో ఆరోపించారు. విద్యను అమ్ముకుంటున్నారు, నాకు కోపం వస్తోందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ బాధ్యతలైతే ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అట్లా అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకోవాలి. ఇప్పుడు ఇక అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంత రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కోమటిరెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా అనుమానాలను కానీ ప్రశ్నలు కానీ రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. విద్యాశాఖ రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా మౌనంగా ఉంటున్నారనేది ఇంటర్నల్గా ఆయన చెప్తున్నారని ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. రెండోది, ఆయన శాఖ మార్పు కోరుకుంటున్నారు, విద్యాశాఖ ఆయనకు వస్తే బాగుంటుందనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారనే చెప్తుంటే, కోమటిరెడ్డి వర్గం మాత్రం దీనికి సంబంధించి చెప్తోంది ఎస్, ఆయన శాఖ అయినప్పటికీ కాకపోయినప్పటికీ ఒక ప్రజా దృక్పథంతో దీనికి సంబంధించి ప్రజా సమస్య కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ళకి ఏ విధంగా లక్షల్లో డొనేషన్లు కడుతున్నారో చూసి మనసు చలించి కోమటిరెడ్డి మాట్లాడారనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఎలా చూడాలంటారు? కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇటీవల సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, ఇటు కోమటిరెడ్డి వ్యవహారం మంత్రిది. ఏ విధంగా చూడాలంటారు వీటిని? ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఆ స్కూల్ ఓపెనింగ్ లో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కావచ్చు, అలాగే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి నల్లగొండ జిల్లా మీద అత్యంత ప్రేమ ఉంటది వెంకటరెడ్డికి. వెంకటరెడ్డి సాధారణంగానే ప్రజలతో చాలా లీన్లీగా ఉంటాడు, అందరితో కలిసిపోయే గుణం ఉంటది. సో ఆయన మామూలుగా పోయినా కూడా వెంకటన్న ఇట్లా అని పిలుస్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలో సో ఆయనకు వచ్చినటువంటి ఏదైతే కొన్ని సూచనలు కావచ్చు, అంటే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది రికమెండేషన్ కోసం పోయినప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆ ఓపెనింగ్ రోజు ఏదైతే పేద విద్యార్థులు పేద తల్లిదండ్రులు గనక మంచి విద్యను అందించాలనుకుంటే ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థలు చైతన్య కావచ్చు, ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. అది కూడా గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రుల పేర్లు చెప్పి మరీ దోచుకుంటా ఉన్నాయి. ఉదాహరణకు నేను రికమెండ్ చేస్తేనే దాదాపు ఒరిజినల్ ఫీజు 2 లక్షలు ఉంటే కూడా ముఖ్యంగా వాళ్ళు చెప్పేది 4 లక్షలు 3 లక్షలు చెప్పి వెంకటరెడ్డి ఫోన్ చేస్తే అన్న 2 లక్షలకే ఇస్తున్నా అంటూ కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది. మొత్తం కూడా తెలంగాణ ప్రజలను, ఇటు నల్లగొండ ప్రజలను, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థను అమ్ముకుంటున్నారు, దోచుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి సతీష్, రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి ఆ శాఖకి సంబంధించి కామెంట్ చేసేటప్పటికి దీని మీద ఒక డిస్కషన్ అయితే నేనే విద్యాశాఖ మంత్రిని అయితే అనేటువంటి మాట దగ్గర డిస్కషన్ అంతా కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కదా. ఆ కోణంలో చూడకూడదు అంటారా మనం? డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో మీరు చూడొచ్చు మురళి, ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్లు కావచ్చు, ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించి ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ జరుగుతా ఉన్నాయి పెద్ద ఎత్తున. అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా విద్యా సంస్థలో ఎక్కడ కూడా చిన్న మార్పు కూడా జరగలేదు. సో గవర్నమెంట్ రాకముందుకు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున కామెంట్స్ చేసింది, పెద్ద ఎత్తున కొన్ని ఏదైతే ఈ ఉచితానికి సంబంధించి విద్య కావచ్చు, అంటే క్వాలిటీ విద్య
అన్ని జిల్లాలకు కార్పొరేట్ భవనం లాగా తలపడే విద్యా సంస్థలు నిర్మిస్తామని చెప్పి, అంటే కార్పొరేట్ స్థాయిలో ఎలాగైతే విద్యా సంస్థలు ఉన్నాయో అది గవర్నమెంట్ స్థాయిలో మేము అది చేస్తాము అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాటలు చెప్పి వచ్చిన ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా గతంలో కంటే హీనంగా ఇప్పుడు ప్రస్తుతం విద్యా సంస్థ పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఆయన కొంచెం అంటే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన రేవంత్ రెడ్డి దగ్గర ఉందా ఇంకొకరి దగ్గర ఉందా అని నాకు తెలిసి ఆయన కామెంట్ చేసే టైంలో ఆలోచించలేదు. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి నల్లగొండ జిల్లా ప్రజలు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్ చేశారని చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఒకవేళ ఆయనే ముఖ్యంగా మంత్రి గనక ఉంటే, నేనే ఒక విద్యాశాఖ మంత్రిగా ఉంటే మాత్రం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ పాత జీవోలు అన్ని తీసేసి కొత్త జీవోలు, ప్రజలకు అందుబాటులో ఉండే జీవోలు, కార్పొరేట్ ను మొత్తం కూడా నేను బహిష్కరిస్తాను. మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి. అది ప్రజా ప్రతినిధుల పిల్లలైనా ఎవరైనా, సో ఎంతటి వారైనా, పేదవాళ్ళైనా, ఉన్న వాళ్ళైనా గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలాగా ఉండాలి, అందరూ కూడా ఆ స్కూళ్ళలోనే చదవాలి. ఆ రకంగా నేను చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడడం. ఇంకొకటి ఇప్పుడున్నటువంటి ఆయన శాఖకు సంబంధించి పెద్ద, ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖని ఇచ్చారు. ఆయనకు పెద్దగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా ఏమీ ఇది లేదు కాబట్టి, సో ఆ శాఖను కూడా మార్పు కోరుకుంటున్నారు అనేది కూడా ఒక అంత చర్చనీయంగా మారింది మురళి. అంటే అధిష్టానం వద్ద చెప్పినప్పటికీ కుదరలేదు కాబట్టి ఇదే సందర్భం అని కోమటిరెడ్డి ఈ కామెంట్స్ చేశారని అనుకోవచ్చు అంటారా? అంటే ముఖ్యమంత్రి దీన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా మెయిన్గా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల శాఖల మార్పుకు సంబంధించి కూడా జోరుగా చర్చ అయితే నడిచింది. మంత్రుల శాఖలు అయితే మారబోతున్నాయి, అధిష్టానం కూడా ఆదేశాలు వచ్చాయనేది కూడా రకరకాలుగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తుంది కదా, అలా చూడొచ్చు అంటారు? అది డెఫినెట్ గా ఇప్పుడు ఈ గత 20 రోజులు నెల రోజులుగా ఈ మొత్తం తెలంగాణ రాజకీయ వర్గాల మంత్రులకు సంబంధించి ఏవైతే ఈ మంత్రుల మార్పుల గురించి కానీ, మంత్రివర్గ విస్తరణ కానీ, ఇవన్నిటికీ సంబంధించి కూడా ఈ ఫిబ్రవరిలో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత లేదంటే మున్సిపల్ ఎన్నికల ముందన్న ఏదైనా మార్పులు చేయబడతారు, ఏమైనా కొన్ని మార్పులు చేస్తారనేది అయితే కంపల్సరీగా కనబడతా ఉంది. ఎందుకంటే పరిణామాలు అలా చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి వారు అధిష్టానానికి వెళ్లి చెప్పుకోవడం, ఎవరికి వారు మీటింగులు పెట్టుకోవడం, ఎవరికి వారు ఓపెన్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్రెస్ చేయడం, ఇవన్నీ చూస్తే కనుక ఏదో కాంగ్రెస్ పార్టీలో ఏదో చేంజెస్ జరగబోతున్నా అనేది తెలుస్తా ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే దాదాపు ఆయన ఆ శాఖ ఇష్టపడట్లేదు, శాఖ మార్పును కోరుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దగ్గర చాలా శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖ తీసి వేరే వాళ్ళకి ఇచ్చి నాకు శాఖ అంటే విద్యాశాఖ ఇవ్వాలనేది ఆయన కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో దీనిపైన మరి అధిష్టానం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి మరి ఆలోచిస్తాడా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఈ కామెంట్స్ పైన, ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన ఇక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంతోషపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే మధ్యతరగతి ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, సో అలాంటి మంత్రిని కోరుకుంటారు, అలాంటి వ్యవస్థనే కోరుకుంటారు. విద్యాశాఖలో ముఖ్యంగా కార్పొరేట్ విద్య స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి, గవర్నమెంట్ విద్య ఉండాలి, సో అంత నీట్గా ఉండాలి. అలాగే డిజిటల్ క్లాసులు కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా కూడా కార్పొరేట్ స్థాయిలో ఉండాలి. అది ప్రభుత్వమే చెప్పింది రాకముందు. సో అదే కోరుకుంటున్నారు కాబట్టి ఆ ప్రజల కోరిక మేరకే ఆయన కూడా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి మరి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకవైపు తిరగబడే అవకాశం ఉంటది. దాంతో పాటుగా ఇప్పటికే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఆయన రాజ్యాంగాన్ని అక్కడ ఇది చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నల్గొండ జిల్లా మొత్తం కూడా మరి ఈయనేమైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్కి సంబంధించి అయితే జోరుగా డిస్కషన్ అయితే నడుస్తోంది. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు ఎందుకు చేశారనేటువంటి మాట పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారని కూడా కోమటిరెడ్డి కామెంట్స్ని బట్టి కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. తానే విద్యాశాఖ మంత్రిని అయితే విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేస్తానని కూడా ఆయన చేసినటువంటి కామెంట్ అయితే సెన్సేషన్ అయింది. కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేయిస్తానని కూడా అంటున్నారు కోమటిరెడ్డి. ఆయన ఒకవేళ విద్యాశాఖ మంత్రి అయితే రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నాయని కూడా ఈ నేపథ్యంలో చెప్తూ ఉన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలిసినప్పటికీ ఆయన ఎందుకు చేయడం లేదు అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతిలో మాట్లాడారా, లేకపోతే మరొక కోణంలో చలించిపోయి మాట్లాడారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి.
విద్యను అమ్ముకుంటున్నారు, నాకు కోపం వస్తోందంటూ కూడా ఆయన భావోద్వేగంతో చేసినటువంటి కామెంట్స్ని అయితే మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ బాధ్యతలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించి ఎందుకు కోమటిరెడ్డి అసంతృప్తితో చేశారా, లేకపోతే సమయం కాబట్టి చేశారా, లేకపోతే తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి రూపంలో చేశారా, శాఖ మారిస్తే నాకు బాగుంటుంది, నేను అసంతృప్తితో ఉన్నాననేటువంటి కోణంలో చేశారనేదే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.